వెల్కమ్ టు భారత్ రైల్వే ఇక్కడ చూడండి. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ మొన్న అయితే ఎగ్జామ్ సిటీ ఇంటిమినేషన్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది కదా. ఎగ్జామ్ సిటీ ఇంటిమినేషన్ ఇప్పుడు ఏంటంటే ఈ కాల్ లెటర్ అయితే ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది అయితే డౌన్లోడ్ అవ్వడం అనేది లింక్ అయితే యాక్టివ్ అయింది అనమాట. ఓకే, నేను ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, అది చూడండి. లింక్ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడేమో రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టాలి. మొన్న సేమ్ ఎగ్జామ్ సిటీ ఎలా చేసి అలాగే అనమాట. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ క్యాప్చా కొట్టాలన్నమాట. ఓకేనా, క్యాప్చా కొట్టిన తర్వాత కింద లాగిన్ మీరు అయినట్లయితే అదనే ఓపెన్ అవుద్ది. ఓకేనా, సరే నేను ఓపెన్ చేస్తాను. ఓకే, చూసారు కదా, ఈ విధంగా అయితే మీరైతే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఒకసారి నేను కొంచెం సర్వర్ స్లో ఉంది, కాదండి ఒకసారి అలాగే. ఓకే, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే అది లాగిన్ అయినట్లయితే ఓకేనా మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే, ఒకసారి చూడండి, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. టోటల్ లింక్ అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అది చూడండి అమ్మా, ఇక్కడ మరి పైన చూడండి సెన్ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అది కనిపిస్తుంది కదా. ఓకేనా, ఇది చూడండి సికింద్రాబాద్ అప్లై చేసిన ఈ అబ్బాయి. ఓకేనా, నెక్స్ట్ ఈ కాల్ లెటర్ ఇక్కడ చూడండి. ఈ కాల్ లెటర్ అయితే మీకు చూపిస్తుంది సిటీ ఇంటిమేషన్ అనమాట. ఒక హెల్ప్ డెస్క్ ఇంకైనా హెల్ప్ కావాలంటే మీరైతే చేసుకోవచ్చు అనమాట. అది చూడండి, మీరు ఎక్కడ క్లిక్ చేయాలంటే ఈ కాల్ లెటర్ కనిపిస్తుంది కదా. ఈ కాల్ లెటర్ మీద అయితే మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఈ కాల్ లెటర్ అనేది మీకు అనేది జనరేట్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఈ ఎల్పి. ఓకేనా, ఏంటండి ఒక చూడండి ఇక్కడ జోన్ అయితే అయిపోయింది, అంటే ఇది విశాఖపట్నం జోన్ అనమాట. ఈ జోన్ ఎక్కడ ఇవ్వడం అనేది మీకు జోన్ ఎక్కడ, నెక్స్ట్ మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ అని చెప్పేసి అయితే మీకు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, అది ఈ కాల్ లెటర్ ఇక్కడ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నట్టు చూడండి. ఇక్కడ కింద క్లిక్ చేసినట్లయితే మీకు అనేది కాల్ లెటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, చూసారు కదా, కాల్ లెటర్ తెలుగు అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాల్ లెటర్ అయితే ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, అది చూడండి, మనం మొత్తం అయితే చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకైతే ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ చూడండి, ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ టైమింగ్ అన్నీ కూడా ఇక్కడ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట. చూడండి, షిఫ్ట్ అయితే థర్డ్ షిఫ్ట్, ఎగ్జామ్ టైము తెలుగు మీడియం అనమాట అబ్బాయి. ఓకేనా, అయితే చూడండి ఎస్సీ ఎస్టీ ఉంటారు కదా, ట్రైన్ టికెట్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఏంటంటే అర్థమైంది కదా. అది ఇదండి ఈ కాల్ లెటర్ వచ్చి డౌన్లోడింగ్ అనమాట. ఓకేనా, మీ రోల్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో, ఇంకేమైనా డౌట్స్ నేను అప్డేట్ ఉంటే ఇస్తుంటాను. ఓకే, నేను డౌట్స్ మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే అందరికి షేర్ చేయండి.